పార్ట్ 1లో పాకిస్తాన్లో ఉన్నటువంటి భయాన్ని అయితే చెప్పాను. కానీ ఈ పార్ట్ 2లో మరి ఇండియా పీఓకేని తీసుకోబోతోంది. 3 స్టెప్స్లో చెప్తాను. పాక్లోని ప్రజలు మేము ఎప్పటికే భారత్లో కలుస్తామని అంటున్నారు. స్టెప్ 1 దౌత్యపరమైనటువంటి దెబ్బ. 1947 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసిషన్ ప్రకారం పీఓకే మందే. యుఎన్లో హ్యూమన్ రైట్ వైలేషన్ గురించి ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎందుకంటే 1947లో పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా పాక్ యొక్క వాయువ్య సరిహద్దులో ఉన్నటువంటి కొన్ని గిరిజన తెగల వాళ్ళు, సాయుధ గిరిజనులు కాశ్మీర్పై దండయాత్ర చేసినప్పుడు మహారాజా హరిసింగ్ భారత్ను కాపాడమని శరణు వేడారు. ప్రభుత్వం భారత్లో రాష్ట్రాన్ని విలీనం చేస్తేనే వారికి సైనిక చేరికి సహకరిస్తామని చెప్పడంతో మహారాజా హరిసింగ్ 1947 అక్టోబర్ 27వ తారీఖున విలీన పత్రంపై సంతకం చేసి ఇది భారత్కు చెందుతుందని రాసి ఇవ్వడంతో గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ దీన్ని అంగీకరించి అధికారికంగా ఆమోదించారు. ఈ ఒక్క సైన్ జమ్మూ కాశ్మీరు భారత్ డొమైన్లో అంతర్భాగం అవడానికి ఖరారు చేసిందనే చెప్పచ్చు. తదనంతరం 370 ఆర్టికల్ని అయితే అక్కడ ప్రవేశపెట్టడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. సో పీఓకేని స్వాధీనపరచుకోవడానికి భారత్కి అన్ని రకాలైనటువంటి హక్కులు కలిగి ఉంది. కానీ ఇందులో ఉన్న చిన్న మిస్టరీ ఏంటంటే మనం పీఓకేని స్వాధీనం చేసుకుంటాం, కానీ అక్కడ ప్రజల యొక్క మనసును కూడా గెలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఇదంతా పేపర్స్లో అంతా బాగానే ఉంది, కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, అసలు పీఓకే లేని ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది ప్రజా తిరుగుబాట, పాక్పై వ్యతిరేక తిరుగుబాట? దీనిని భారత్ చాలా నిశ్చితంగా గమనిస్తోంది. ప్రజల్లో ఉన్నటువంటి ఈ చైతన్యం అంతర్లీనంగా భారత్లో కలిసిపోవాలన్న వేళ్ళూనుకున్నటువంటి వారి ఆకాంక్ష ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో బహిర్గతమై అది ఒక ఆకాంక్షగా మాత్రమే మిగిలిపోకుండా ఒక ఆశయంగా కార్యరూపం దాల్చే వరకు భారత్ వేచి చూస్తుంది. రెండో పాయింట్, అభివృద్ధితో కొట్టడం. ఎస్, ఆర్టికల్ 370ని కాశ్మీర్ నుంచి వైదొలగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పులను పీఓకేలో ఉన్న ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి, జాబ్స్, స్వేచ్ఛాయుత వాతావరణం, వీటినన్నింటినీ గమనించినటువంటి పీఓకేలోని ప్రజలు మాకు కూడా అలాంటి ప్రభుత్వం కావాలి అని వాళ్ళు ఒక రకమైనటువంటి కోరిక అయితే జనించిందనే చెప్పచ్చు. పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు శాంతిని అయితే కోరుకుంటున్నారు. పీఓకేలోని ప్రజలు దశాబ్దాలుగా వారికి జరిగినటువంటి అన్యాయానికి ఫుల్ స్టాప్ అయితే పెట్టాలనుకుంటున్నారు. స్టెప్ 3 మాస్టర్ స్ట్రోక్. పీఓకేలోని ప్రజలు మమ్మల్ని కాపాడండి అని అడిగే వరకు భారత్ వేచి చూస్తుంది. ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాం. యుద్ధం అనేది లాస్ట్ ఆప్షన్ మాత్రమే. పీఓకే అనేది మనది అవడం కల కాదు, జస్ట్ టైం మ్యాటర్. లైక్ కొట్టి జై హింద్ అని కామెంట్ చేయండి. పార్ట్ 3 కోసం సబ్స్క్రైబ్.